సందీప్ సందీప్ నాకు దగ్గరవుతాడా స్వామీజీ? ఏమో, అది నీ చేతుల్లోనే ఉంది. అంటే అంటే సందీప్ నాకు దూరం అవుతాడా? అతనికి రాజయోగం ఉంది. హవేలీకి తిరిగి వెళ్తాడని మాత్రమే నేను చెప్పాను. వైద్యుడి దగ్గరికి వెళ్తే జబ్బు తగ్గటానికి మందిస్తాడు. జబ్బు తగ్గటం అనేది మనం ఆ మందుల లెక్క ప్రకారం వాడటం బట్టి ఉంటుంది. అంతేకాని వైద్యుడు ఏమీ చేయలేడు. చూడు మృణాల్ని, మనసు అనేది చాలా కోరుకుంటుంది. ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి ఆరాటం కొద్దీ తప్పుడు మార్గాలు కూడా వెతికి చూపిస్తుంది. మంచి చెడు విచక్షణ మర్చిపోయేలా చేస్తుంది. అందుకే మనసు మన ఆధీనంలో ఉంచుకోవాలి. మనం దాని ఆధీనంలోకి వెళ్తే చివరికి అదే శత్రువుగా మారుతుంది. నేడు నేల మీద ఉన్న నీరు ఆవిరై ఆకాశంలో మబ్బుల్లోకి చేరుకుంటుంది. రేపు అదే మబ్బు వర్షిస్తే ఆ నీరు వానచినుకులా మారి నేలమీదికి చేరుకుంటుంది. ఏది ఎక్కడా శాశ్వతం కాదు. ఎవరూ ఎక్కడా శాశ్వతం కాదు. ఎవరికీ ఏదీ శాశ్వతం కాదు. ఎవరి అదృష్టంలో ఏముందో ఆ సమయానికి అది లభిస్తుంది. మహాప్రసాదం అనుకోవాలి. అంతేకాని ఉన్నదాన్ని వదిలేసి లేనిదానికోసం వెంపర్లాడకూడదు. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండవచ్చు. అర్థమైందా? స్వామీజీ, ఆకలి మీద ఉన్నవాడికి కావలసింది కడుపు నిండా భోజనం, అంతేకాని కడుపు నింపే కబుర్లు కాదు. సమాధానం తెలిసి కూడా తెలివిగా చెప్పకుండా దాటిస్తున్నారు. చెప్పండి స్వామీజీ, సందీప్ నాకు దగ్గరవుతాడా లేదా? స్వామీజీ, ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. చాలు, ఇంకేమీ అడగను. సందీప్ నాకు దూరం కాడు కదా? స్వామీజీ, ముందు నాకు చెప్పండి, సందీప్ నాకు దగ్గర అవుతాడా లేదా? స్వామీజీ, నాకు చెప్పండి. నా సందీప్ నాకు దూరం కాడు కదా? చెప్పండి స్వామీజీ. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. స్వామీజీ, నా ప్రశ్నకు సమాధానం చెప్పి ధ్యానంలోకి వెళ్ళండి. స్వామీజీ, కళ్ళు తెరవండి ప్లీజ్. స్వామీజీ, నాకు కొత్త టెన్షన్ ని పెట్టారు. లేని అనుమానాన్ని క్రియేట్ చేశారు. నా సందీప్ నాకు దూరం కాడు కదా? చెప్పండి స్వామీజీ, చెప్పండి ప్లీజ్. స్వామీజీ ప్లీజ్. స్వామీజీ
రాజేశ్వరి దేవి గారు, సందీప్ గారి మీద నాకు నమ్మకం ఉంది. దూరం కారు. ఆ రాక్షసి పని పట్టి హవేలీని, ఆస్తిని దక్కించుకుంటారు. అదే జరగబోయేది. ఏయ్ ముసలోడా, నీ ముద్దుల పెళ్ళాన్ని ఓదార్చడానికి కట్టుకథలు చెప్పకు. ఈ అమ్మ విలువ తెలుసుకొని సందీప్ హవేలీకి తిరిగి వస్తాడు, నాకు వారసుడవుతాడు. హ, అప్పుడే సందీప్కి రాజయోగం. ఐ ముసల్దానా, అది చూద్దాం. అది చూద్దాం. In response to your tender, we request you to clarify the points raised above at the earliest. ఓకే సార్. Okay? ఓకే సార్. Yes? సార్, మనోహర్ గారి పర్సనల్ అసిస్టెంట్ కార్తిక్ గారు వచ్చారు. No, I'm at... ఈరోజు సార్ ఎవరికి అపాయింట్మెంట్ లేదన్నారు. రేపు వచ్చి కలవండి. సార్ ఆగండి. సార్, Send him inside. ఏం చెప్పాను? క్లారిఫై ద పాయింట్స్ రైజ్డ్ అబౌవ్ ఎట్ ద ఎర్లియన్స్. కంటిన్యూ చేయి. Please ensure to send all the relevant documents. గుడ్ మార్నింగ్ సార్. Along with your reply, so that there will not be any further delay. In finalizing the issue, సార్, మిస్టర్ కార్తిక్. నిన్నెందుకు పిలిచాను? అదే సార్, లెటర్ టైప్ చేయడానికి. మరి నువ్వేం చేస్తున్నావు? దిక్కులు చూడమ్మా. ఎవడి డ్యూటీ వాడు చేయండి. డామ్ ఇట్. ఎవడి లిమిట్స్ లో వాళ్ళు ఉండండి. హెయిర్ స్టైల్ మీద, డ్రెస్సింగ్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కాస్త వర్క్ మీద కూడా చూపించు. నా ఫ్లో అంతా చెడగొట్టేశాం. సారీ సార్, మిస్టర్ కార్తిక్ వెయిట్ చేస్తున్నాడు. మీరు చూడలేదేమో అని. మీరే తెలివైన వాళ్ళు, మాకు బుర్ర ఉండదు. సి, డోంట్ ట్రై టు టీచ్ మీ, ఓకే? ఆయన్ని కూర్చోపెట్టి షాల్ కప్పి దండేసి మర్యాద చెయ్యి. లెటర్ కంటే నీకు అదే కదా ఇంపార్టెంట్. అదేం లేదు సార్. సి, ఐఎమ్ ద మేనేజింగ్ డైరెక్టర్. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో నాకు తెలుసు. యూ కెన్ గో. కావాలని నన్ను అవమానిస్తున్నాడా? లోపలికి పిలిచి పట్టించుకోవడం లేదు. ఎంతైనా ఎండి కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి. సార్,
కూర్చోమని చెప్పకుండా కూర్చోవడం మేనర్స్ కాదు. లోపలికి రమ్మని పిలిచి పట్టించుకోకుండా అవమానించడం మేనస్ కాదు. కనీసం కూర్చోమని చెప్పకపోవడం కల్చర్ కాదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఆత్మాభిమానం దెబ్బతింటే నా ముందెవరున్నది పట్టించుకోను. ఆత్మాభిమానమా? యు మీన్ సెల్ఫ్ రెస్పెక్ట్? అంత ఆత్మాభిమానం ఉన్నవాడివి సొంతగా బిజినెస్ పెట్టుకోవాల్సింది. ఇలా పనికి మాలిన పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ కిందకొచ్చా? సార్, నోటుకొచ్చినట్లు మాట్లాడకండి. పర్సనల్ అసిస్టెంట్ లేకపోతే మీకు గంట గడవదు. అనుక్షణం మీ వెంటే ఉంటూ మీకేం కావాలో చూసుకుంటూ ఉంటారు. అలాంటి పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్నే పనికిమాలిన పోస్ట్ అంటున్నారంటే మీ సంస్కారం ఏంటో అర్థం అవుతుంది. అంటే నాకు సంస్కారం లేదంటావా? ఆ మాట నేను అనలేదు, మీకే అనిపిస్తుందేమో. కార్తీక్, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అందుకు కారణం మీరు. కాకాలు పట్టి జాబ్ సంపాదించడం గొప్ప కాదు. అలాంటి పిచ్చి పని కార్తీక్ ఎప్పుడు చేయడు. ఇది నా టాలెంట్ క్యాలిబర్తో సంపాదించుకున్న జాబ్. ఎలాంటి టాలెంట్ తో సంపాదించుకున్నావో, ఎలాంటి టాలెంట్ తో సర్వే అవుతున్నావో నాకు బాగా తెలుసు. వాట్ యు మీన్? తన్యా సపోర్ట్ చూసుకొని రెచ్చిపోతున్నావు. మిస్టర్ సందీప్, రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు. చీప్గా మాట్లాడకండి. మీ గౌరవాన్ని మీరే దిగజార్చుకోకండి. ఉన్నమాట అంటే ఎందుకంత ఉక్రోషం? తన్య రికమెండ్ చేస్తే నీకు జాబ్ వచ్చిన మాట నిజం కదా? నీ మీద ఈగ వాలకుండా ఆమె సేవ్ చేస్తున్న మాట నిజం కదా? సిన్సియర్గా పనిచేస్తున్నట్లు నాటకమాడుతూ బుద్ధిమంతుళ్లా నటిస్తూ మనోహర్ గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి ట్రై చేస్తున్నావు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ తన్ని లైన్లో పెట్టి పెళ్లి చేసుకుని ఆయన ఆస్తికి ఎసరు పెట్టడానికి ట్రై చేస్తున్నావు. మిస్టర్ సందీప్, నీ ప్లాన్ నాకు తెలియదనుకోకు. ఇప్పుడు మొహమాటం లేకుండా డైరెక్ట్గా చెప్తున్నాను. యువర్ ఎ చీప్ క్యారెక్టర్. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు. అందుకే ఈ అనుమానాలు, భయాలు, బెదిరింపులు. బాస్ కూతురు గురించి చీప్గా మాట్లాడడానికి నోరెలా వచ్చింది సార్? రెట్టిస్తూ మాట్లాడితే వెనక్కి తగ్గుతాననుకోకు. అన్న మాటకి కట్టుబడి ఉన్నాను. రేపు జరగబోయేది అదేనని బాండ్ పేపర్ మీద రాసిస్తాను. నీలాంటి ఓవర్ యాక్షన్ గాళ్ళని చాలా మందిని చూశాను. నిజంగా నీకు అలాంటి ఉద్దేశమే లేకపోతే, అది నిందే అయితే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపో. నీ వల్ల అమ్మాయికి కూడా చెడ్డ పేరు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. నేనేంటో మనోహర్ గారికి బాగా తెలుసు. ఐఎమ్ ఆన్సరబుల్ టు హిమ్ అండ్ ఓన్లీ హిమ్. ఐ నో వాట్ టు డూ. యూ డోంట్ ట్రై టు టీచ్ మీ. మనోహర్ గారి పర్సనల్ అసిస్టెంట్గా ఇక్కడికి వచ్చాను కాబట్టే, ఆయన గౌరవానికి మచ్చ రాకూడదు కాబట్టే రచ్చ చేయకుండా తల వంచుకుని వెళ్ళిపోతున్నాను. లేకపోతే సిచ్యువేషన్ ఇంకోలా ఉండేది. ఎక్స్ట్రాలు మాట్లాడినందుకు ఈ క్షణమే ఇష్యూని తేల్చేసేవాడిని. బతికిపోయావు. అవుట్ అవుట్ ఆఫ్ మై రూమ్. వెళ్ళిపోతాను. మీరేదో ఫైల్ ఇస్తారని తీసుకురమ్మని మనోహర్ గారు చెప్పారు. చూస్తాను. ఎన్నాళ్ళు నువ్వు ఈ జాబ్లో ఉంటావో చూస్తాను. అవుట్.
రెడీ. వాట్ డాడ్, ఎందుకంత డల్ గా ఉన్నారు? అయోమయంలో ఉన్నాను. ఎందుకు? నువ్వేమో ఇండియా వదిలి రానంటున్నావు, నాకేమో యుఎస్ లో వర్క్స్ ఉన్నాయి, వదులుకొని ఇక్కడే ఉండలేను. అలానే ఇక్కడ నిన్ను ఒంటరిగా వదిలేయలేను. ఏ కాకెత్తుకుపోతుందా? నేనేం చిన్నపిల్లని కాదు డాడ్. చిన్నపిల్లవి కాదు, అదే నా దిగులు. నీ పెళ్లి చేసి ఓ మంచి అల్లుణ్ణి తెచ్చుకుంటే నా బాధ్యత తీరిపోయినట్టే. ఇక నీ సంగతి అతనే చూసుకుంటాడు. ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం అంత అవసరమా? ఓ తండ్రిగా అవసరమే. మీ అమ్మకు ఫోన్ చేస్తాను. ఎందుకు? నీ పెళ్లి బాధ్యత ఆవిడదే కదా. డాడ్, కంగారు పడకండి. నా టెన్షన్ నీకు అర్థం కాదమ్మా. మనోహర్ గారా? హలో, చెప్పండి. మీ బాధ్యత ఒకటి మర్చిపోయారు, అది రిమైండ్ చేద్దామని ఫోన్ చేశాను. బాధ్యత ఏంటది? బిజినెస్ వ్యవహారం అయితే నాకు సంబంధం లేదు. మీరు సందీప్ చూసుకోవాల్సిందే. నేను చెప్పేది బిజినెస్ వ్యవహారం కాదు. మరి తల్లిగాని తల్లిగా మీ ఫ్యామిలీ బాధ్యత. అర్థం కాలేదు. తన్యకి పెళ్లి చేయటం మీ బాధ్యత. ఓ అదా, ఒప్పుకుంటాను. తన్య పెళ్లి బాధ్యత నాదే. మంచి కుర్రాణ్ణి చూసి దగ్గరుండి నేనే చేస్తాను. కన్యాదానం కూడా మీరు రాజావారే చెయ్యాలి. అంతకంటేనా? అంత గొప్ప అదృష్టాన్ని వరాన్ని ఇస్తానంటే ఎలా కాదంటాను? తన్యతో మాట్లాడతాను. వరుణ్ణి తను సెలెక్ట్ చేసుకున్నా సరే, నన్ను సెలెక్ట్ చేయమన్నా సరే. తన్య ఇండియా వదిలి రానంటోంది. ఒంటరిగా తన్య వదిలి నేను యుఎస్ వెళ్లలేను. సాధ్యమైనంత త్వరగా ఈ పెళ్లి చేయాలి. అదే పనిలో ఉంటాను. మీరు నిశ్చింతంగా ఉండండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ధైర్యంగా ఉంది. ఉంటాను. పెళ్లికొడుకు వేట మొదలు పెట్టాలి. ఎలాంటి పార్ట్నర్ కావాలో ముందు తన్యతో మాట్లాడాలి. మనోహర్ పెద్ద పని అప్పచెప్పాడు. అమ్మా, అల్లుణ్ణి వెతకమని మీ అమ్మకు చెప్పేశాను. నా డ్యూటీ అయిపోయింది. డాడ్, ఇప్పుడు నా పెళ్లికి అంత తొందర ఏమొచ్చింది? అది కాదమ్మా. ప్లీజ్ రా కార్తిక్. కార్తీక్, ఏమైంది? అలా సీరియస్ గా ఉన్నావే? ఏం లేదు మేడం. ఏదో దాస్తున్నావు. సార్, ఇక ముందు దయచేసి నన్ను సందీప్ గారి దగ్గరికి పంపించకండి. ఏం జరిగింది కార్తిక్? డీటెయిల్స్ వద్దు సార్.
సర్దుకుపోవడం నేర్చుకోబోయ్. కార్తీక్, సందీప్ ఏమన్నాడు? కార్తీక్, చెప్పు కార్తీక్, సందీప్ ఏమన్నాడు? జస్ట్ మీ నాన్నగారు మనోహర్ గారి మొహం గుర్తొచ్చి ఆగిపోయాను. లేకపోతేనా కాళ్ళు విరగ్గొట్టేవాణ్ణి. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? కూల్ కార్తీక్, కూల్. ధన్య గారు నా చొక్క పట్టుకున్నారేంటి? సందీప్ అన్న దాంట్లో సగం నిజం ఉంది. అంటే మీరు కూడా అతని మాటలు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను.